తరలించారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ 2 ముఖ్య విభాగాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ముందుగా వైఎంసీఏ ప్రాంగణంలో శాసనసభాపక్ష విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు మరియు పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా 3 రోజుల పాటు విశాఖలో పర్యటించున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఈ రోజు నుండి 3 రోజుల పాటు సేనాతో సేనాని అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని భాగంగా పిలిపించిన సందర్భంగా ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్ సాయిరామ్, చూసుకుంటే విశాఖలో 3 రోజుల పాటు జనసేనానికి సంబంధించినటువంటి పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఆ రాడిసన్ బ్లూ హోటల్కి అయితే చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి ఆ క్రియాశీల సభ్యులతో కానీ కార్యకర్తలు కూడా సమావేశమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖ ఏదైతే ఈ నెల 30వ తేదీన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనసేన క్రియాశీలక సభ్యుల సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఆ జీవీఎంసీ ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఏదైతే ఉందో ఈ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా చకచక అయితే కొనసాగుతున్నాయి. అయితే 2 రోజులుగా కూడా కురిసినటువంటి వర్షాల కారణంగా కాస్త ఏర్పాట్లన్నీ ఆలస్యమైనప్పటికీ ఈరోజు కొంచెం తెరుపు ఇవ్వడంతో పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చకచక కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా అయితే రాడిసన్ బ్లూకి చేరుకుంటారో అనంతరం ఈరోజు ఏదైతే లెజిస్లేటివ్ సభ్యులతో సమావేశం అయితే నిర్వహించనున్నారో లెజిస్లేటివ్ సభ్యుల సమావేశ అనంతరం కూడా కార్యకర్తలతో అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సభ్యులతో కూడా సమావేశం అయితే అవుతారు. అనంతరం ఈరోజు సాయంత్రం రెస్ట్ తీసుకున్న అనంతరం రేపు ఉదయం కూడా పార్లమెంటరీ శాఖకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పవన్ కళ్యాణ్ అయితే సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు అంతా చూసుకుంటే పూర్తిగా కూడా జనసేనకు సంబంధించినటువంటి జెండాలు, జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలే ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి విశాఖ జిల్లాకు రావడంతో పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15,000 మంది క్రియాశీలక సభ్యులు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. స్టేజ్ అంతా కూడా చాలా స్ట్రక్చర్, చాలా ఫిట్గా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రదేశం కూడా లేకుండా పూర్తిగా ఇక్కడైతే 3 రోజులుగా కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన సభ్యులు, నాయకులు, మహిళలు, వీర మహిళలు వీరంతా కూడా పూర్తిగా ఈ ప్రాంతానికి అయితే చేరుకొని ఏర్పాట్లంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా పూర్తిగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్పీడ్గానే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ అయితే విశాఖలో ఉన్నారు. పూర్తిగా జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, అలాగే జిల్లా ప్రజలకు కూడా దగ్గర ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశం విశాఖలో జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల
ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ జనసేనకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్కి అలాగే ఎమ్మెల్సీలకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే ఆ టీం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వివిధ విభాగాలకు సంబంధించి టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయా టీమ్స్ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ విశాఖ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నుంచి నేరుగా రాడిసన్ బ్లూకి అయితే ఆయన అయితే వెళ్ళారు. రాడిసన్ బ్లూ నుంచి అనంతరం కూడా బే హోటల్లో జరిగేటటువంటి ఏదైతే వారికి సంబంధించిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. ఇటు కార్యకర్తలకు కానీ అటు పార్టీకి సంబంధించినటువంటి ఆ దిశ నిర్దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కార్యకర్తలకు అయితే చర్చించనున్నారు. పూర్తిగా చూసుకుంటే 3 రోజుల పాటు కూడా విశాఖలోనే పవన్ కళ్యాణ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విశాఖకు ప్రముఖుల తాకిడి కూడా ఈ రోజు నుంచి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర మంత్రులంతా కూడా విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ప్రతి నిత్యం కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఉందో మున్సిపల్ స్టేడియంలో పూర్తిగా కూడా కోలాహల వాతావరణం అనేది ఉంది నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు చూసుకుంటే ఇటు వైఎస్ఆర్ ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే అవాకులు చవాకులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అవన్నీ కూడా తిప్పుకొట్టే విధంగా కూడా జనసేన మీటింగ్ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే జన సైనికులంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఏదైతే ఉందో పూర్తిగా బురదతో ఉన్నటువంటి స్టేడియంని అయితే ఒక్కసారిగా అద్దంలా మెరిసే విధంగా కూడా తయారు చేశారు. 2 రోజులు కూడా చాలా పట్టుదలతో కృషితోని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే సమావేశం ఆగేది లేదంటూ కూడా ఇప్పటికే జనసేన నాయకులు వీర మహిళలు కూడా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జనసేన నాయకులు కార్యకర్తలతో పాటు జిల్లా ప్రజలకు కూడా ఆయన అయితే దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే జిల్లా వాసులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా జనసేన నాయకులు అయితే ఇప్పటికే సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఏదైతే ఇందిరా ప్రియదర్శినికి సంబంధించిన స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు 15 నుంచి 20 వేల మంది వరకు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగానే కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షం వచ్చినప్పటికీ మరోవైపు అయితే ఎండ కాస్త రావడంతోనే ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా స్పీడ్గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా చూసుకుంటే జనసేనకు సంబంధించిన సమావేశం ఏదైతే ఉందో సమావేశం దాదాపు ఈ నెల 30 తేదీన 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. 3 గంటల పాటు కూడా ఆ జనసేన నాయకులకు కానీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగం ఉంటుంది. అయితే ప్రసంగానికి ముందు కూడా కార్యకర్తలతో ఆయన అయితే మీటింగు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా జనసేన కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం అవుతారు. సమావేశం అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక ఏదైతే ఉందో సభాస్థలికి అయితే ఆయన చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత కొద్దిసేపు కార్యకర్తలతో మాటామంతి జరిగిన తర్వాత ఏదైతే 30 తేదీన ఏర్పాటు చేసినటువంటి క్రియాశీల సభ్యుల సమావేశం ఏదైతే ఉందో క్రియాశీల సభ్యులకు సంబంధించినటువంటి సమావేశంలో ఒక దిశా నిర్దేశాన్ని కూడా చేయనున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ చేపట్టబడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముందు తరాలకి ఎలాంటి భవిష్యత్తును చూపించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బందోబస్తు కూడా చాలా ఎక్కువగానే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఈరోజు రాత్రికైతే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ రానున్నారు. ఆయన కూడా టీడీపీ నేతలతో టీడీపీ కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. అలాగే రేపు జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో ప్రో కబడ్డీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ అయితే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో పూర్తిగా ఆ 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ జిల్లాకి ప్రముఖుల తాకిడి ఎక్కువ ఉండడంతో పూర్తిగా బందోబస్తు అయితే ఉంది. పూర్తిగా పోలీసుల ఆధీనంలో విశాఖ ఉందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడే వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పూర్తిగా ట్రాఫిక్ మల్లింగ్కి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలను కూడా విశాఖ సిపి అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి సంబంధించి పార్కింగ్ విషయంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు అయితే ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. మనం చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి విశాఖ ప్రియదర్శిని స్టేడియం ఏదైతే ఉందో స్టేడియానికి సంబంధించి పూర్తిగా అన్ని రూపురేఖలు కూడా మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగులన్నీ కూడా పూర్తిగా వేయడంతో పాటు రేపు ఏదైతే 30 తేదీన జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.